హాయ్ ఫ్రెండ్స్, మనం రోజు ఏదో టాపిక్ గురించి మాట్లాడతాం. ఈరోజు టాపిక్ ఏంటంటే, నిన్న రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు వైజాగ్లో బీచ్ రోడ్లో ఏదో ప్రొటెస్ట్ జరుగుతున్నట్టు వచ్చింది. ఏదో ప్రొటెస్ట్ కాదు, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అందరూ ఎన్విరాన్మెంటల్ కోసం చిన్న ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే డేటా సెంటర్ వస్తుంది కదా, డేటా సెంటర్ అప్రూవ్ అయింది, అది కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవబోతుంది, దాని పర్మిషన్స్ ఆపాలని చేస్తున్నారు. సో వాళ్ళైతే ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్స్, ఎన్విరాన్మెంటల్ గురించి తెలిసిన వాళ్ళు కాబట్టి టెక్నికల్గా మాట్లాడతారు, కానీ మనకు అంత నాలెడ్జ్ లేదు కదా. కానీ మనకున్న నాలెడ్జ్ ఏంటి, సింపుల్గా మన రొటీన్ లైఫ్లోనే చూసుకుందాం. విత్ ఫోన్, వితౌట్ ఫోన్. ఓకే, నైట్ మనం పడుకునేటప్పుడు మన దగ్గరలో ఫోన్ పెట్టుకొని పడుకుంటే మన స్లీపింగ్ కండిషన్ ఎలా ఉంటుంది, అదే మన దగ్గరలో ఎక్కడ ఫోన్ లేకుండా, ఏ వైఫై కానీ లేకుండా, వైఫై నెట్వర్క్ లేకుండా ఉంటే నీ స్లీపింగ్ కండిషన్ ఎలా ఉంటుంది, అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా చేంజెస్ కనబడతాయి. అలాంటిది నీ దగ్గర ఉన్న ఇంత ఫోనే నీ స్లీపింగ్ కండిషన్ డిస్టర్బ్ చేస్తుందంటే, అంత పెద్ద డేటా సెంటర్ ఎటువంటి ఎన్విరాన్మెంటల్ కాజెస్ లేకుండా వర్క్ అవుతుందంటే నమ్మలేం. బట్ ప్రతిదానికి ఒక అడ్వాంటేజెస్ ఉంటాయి, మనకి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. కానీ మనం ఓన్లీ అడ్వాంటేజెస్ చూసుకుంటున్నాం, ఎందుకంటే అడ్వాంటేజెస్ అన్నీ మనకి మాత్రమే వస్తున్నాయి. డిసడ్వాంటేజ్ ఎక్కడ వస్తాయి తెలుసా, ఏమీ తెలియనివి. అంటే ఇప్పుడు ఎన్విరాన్మెంటల్, నేచర్, ఇవన్నీ చెప్పుకోలేవు. సో దానికి యూజ్ అవుతుందా, అడ్వాంటేజ్ అవుతుందా మనకు అనవసరం, ఎందుకంటే మనకి అడ్వాంటేజ్ కదా. సో ఎన్విరాన్మెంటల్ గురించి పట్టించుకోం, నెక్స్ట్ నేచర్ గురించి పట్టించుకోం. సో ఇవన్నీ పట్టించుకోం. మనకేంటంటే మనకి జాబ్స్ వస్తాయి, సెంటర్ వస్తే ఇంకా 4-5 సెంటర్లు వస్తాయి, చుట్టుపక్కల బిజినెస్లు పెరుగుతాయి, మనీ వస్తుంది. మనీ వస్తే ఏం చేసుకుంటాం బాస్, ఏం చేసుకుంటాం చెప్పండి. అందరికీ తెలిసిందే, మనీ ఎంత వచ్చినా హాస్పిటల్కే లాస్ట్ అవుతుంది. సో నేను ఆపేయమని చెప్పట్లేదు, ఆలోచించండి. మీకు అది అడ్వాంటేజ్ ఎంతో ఆలోచించండి, డిసడ్వాంటేజెస్ కూడా ఆలోచించండి. మనకి ఎప్పుడు డిసడ్వాంటేజ్ వెంటనే రాబోయా, అడ్వాంటేజ్ మాత్రం వెంటనే వస్తాయి, డిసడ్వాంటేజ్ మాత్రం లాంగ్ టర్మ్లోనే వస్తాయి, లాంగ్ టర్మ్గానే ఉండిపోతాయి. ఐ థింక్ యూ అండర్స్టాండ్. సో మీలో ఎవరైనా ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ ఇలానే అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఒకసారి తెలుసుకోండి వాళ్ళు ఎందుకు చేస్తున్నారో. నాదైతే వైజాగ్ కాదు భయ్యా, నాది వైజాగ్ కాదు కాబట్టి నాది వైజాగ్ నుంచి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపలికి. సో నాకంత ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎన్విరాన్మెంటల్ గురించి, బట్ నా కండిషన్ వేరు, మీది అలా కాదు. నువ్వు వైజాగ్లోనే ఇల్లు కట్టుకొని ఉండొచ్చు, మేబీ నువ్వు వైజాగ్లోనే సెటిల్ అవ్వతాను అని ఫిక్స్ అవ్వచ్చు, లేదా నువ్వు జాబ్ పర్పస్ అక్కడే ఉండొచ్చు, ఇవన్నీ. కానీ నీకు అవసరం, నువ్వు ఫ్యూచర్లో అక్కడే ఉండాలనుకుంటున్నావు కాబట్టి నీకు ఖచ్చితంగా అవసరమే. ఒకసారి తెలుసుకో.